హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము 1 పేతురు 3వ అధ్యాయము 10వ వచనము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మీ జీవితంలో మంచి రోజులను చూడాలనుకుంటున్నారా? మీరు జీవమును ప్రేమిస్తున్న వారుగా ఉన్నారా? దేవుణ్ణి ప్రేమించి జీవమును పొందేవారుగా, జీవమును పొందాలని ఆశపడేవారిగా మీరుంటూ మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ సంఘంలో మేలును, క్షేమమును మీరు చూడాలి అని ఆశపడేవారైతే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, చెడ్డదానిని పలకకుండా మన నాలుకనంట, కపటమైన మాటలను చెప్పకుండా మన పెదవులనంట జాగ్రత్తగా కాచుకోవాలంట. చాలామంది ఎలా ఉంటారంటే, దేవుని ప్రేమిస్తారు, ఆరాధిస్తారు, స్తుతిస్తారు, గణపరుస్తారు, దేవుని ఆలయానికి వస్తారు, కానీ ఇతరుల జీవితంలో చాడీలు చెప్పకుండా ఉండలేరు, ఇతరులను దూషించకుండా, ఇతరులను మాటలనకుండా ఉండలేరు. అలాంటి వారికి ప్రభు మాట్లాడుతున్నారు ఏంటంటే, నీ యొక్క జీవితంలో నువ్వు జీవమును చూడాలన్నా, క్షేమమును అనుభవించాలన్నా, మంచి రోజులను చూడాలన్నా, దేవుడు అనుగ్రహించు మంచి ఈవులను, మంచి వరములను, మంచి ప్రతిఫలమును నువ్వు పొందాలన్నా, నీ జీవితంలో కపటమైన మాటలు రాకుండా నీ పెదవులను కాచుకోవాలి. చెడ్డదానిని పలకకుండా నీ నాలుకను కాపాడుకోవాలి. ఎవరైతే నీతిని ప్రేమించి, నీతిని జరిగిస్తూ, మంచి మాటలు పలుకుతూ, దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తూ, ఇతరులతో ప్రేమగా సమాధానంగా నడుచుకుంటారో వారికి జీవం కలుగుతుంది. వారి జీవితంలో మంచిని చూడగలుగుతారు. కాబట్టి కీడును, ద్వేషించే మనస్సును తొలగించుకొని దేవుని యందు భయభక్తి కలిగి ఇతరులను ప్రేమించండి, మంచి మాటలను పలకండి. అప్పుడు జీవమును, మంచి రోజులు మీ జీవితంలో చూస్తారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.